నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చేసరికి పిల్లలు పుట్టడం లేదు అని చాలా మంది బాధపడుతున్నారు. పిల్లలు అసలు ఎందుకు పుట్టడం లేదు, పిల్లలు పుట్టకపోవడం గల కారణాలు, అది తల్లిదండ్రుల వల్ల అంటే భార్యాభర్తల లోపం వల్ల కానీ, వాళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారం కానీ, లేకపోతే వాళ్ళ జ్యోతిష్యం ఆస్ట్రాలజీ జ్యోతిష్య ప్రకారం కానీ, లేకపోతే ఇంటి వాస్తులో తేడా ఉండటం కానీ, దేనివల్ల అసలు వీరికి పిల్లలు పుట్టడం లేదు అనే దాని మీద వాళ్ళ టాపిక్ అండి. అసలు పిల్లలు పుట్టలేదు అంటారు పెద్దవారు. అసలు పెళ్ళి అయ్యి 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అయినా కానీ పిల్లలు పుట్టలేదు అని చాలామంది ఈ మధ్య ఎక్కువ కంప్లైంట్ వస్తున్నాయండి. దీంట్లో నేను ఏగా బీగా 2 వర్గాలుగా విభజించాను నేను. ఏ వర్గం వారు వచ్చరికి వీళ్ళు ఎడ్యుకేషను సాఫ్ట్వేరు కొంచెం బాగా సెటిల్ అయిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఈ విధంగా వీళ్ళు పిల్లలు పుట్టలేదంటే వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారంటే, వీరు మనం బాగా సెటిల్ అవ్వాలి, బాగా సంపాదించాలి, కార్లు బిల్డింగ్లు కొనాలి, కొన్న తర్వాత పిల్లల్ని కందామని చెప్పేసి ఈ వర్గం వారు అంటారు. ఇది ఎక్కువ మంది సాఫ్ట్వేర్లో ఉంటారు. వీరు ఎక్కువ మంది సాఫ్ట్వేర్ సైడ్ కానీ కొంచెం రిచ్గా కానీ వాళ్ళు ఉంటారు. ఇక ఈ వర్గం వారు ఉంటారు. ఈ వర్గం వారికి జనరల్గా వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేదంటే వాస్తు ప్రాబ్లం కానీ ఏదో ఒక ప్రాబ్లం వల్ల కానీ వీళ్ళకి పిల్లలు పుట్టరు, వీళ్ళు ఎంత ట్రై చేసినా కానీ. వీరైతేనేమో వీరు ఎక్కువ ఆస్తులు సంపాదించిన తర్వాత పిల్లల్ని అందామంటారు. అసలు ఏది ఏమైనా సరే పిల్లలు పుట్టకపోవడానికి గల కారణాలు అనేవి స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా సరే అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే కపుల్స్, భార్యాభర్తలు కానీ అంటే మేలు ఫిమేల్, వీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర చెక్ చేయించుకొని ఎవరిలో లోపం ఉన్నా కానీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు ట్రీట్మెంట్తో పాటు మందులు వాడుతుంటే ప్రాబ్లం అనేది కొంతవరకు సాల్వ్ అవుతుంది. ఇక రెండవది వచ్చరికి ఆస్ట్రాలజీ ప్రకారము వీరికి అంటే వీరి కుండలిలో జన్మకుండలిలో వీరికి డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉంటే జన్మకుండలిలో వీళ్ళకి అంతర్దశలు, మహాదశలు, ఈ దశలన్నీ ఉంటాయి. ఇవి 50% వరకు చూపించుకోవాలి. ఇది కంపల్సరీ 100% డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. వీరి దగ్గర మట్టికి డేట్ ఆఫ్ బర్త్లు ఉంటే చూపించుకుంటే కొంతవరకు బెటర్గానే ఉంటుంది, అంటే ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే. ఇక మూడోది వచ్చరికి హౌస్ యొక్క వాస్తు. హౌస్ వాస్తు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హౌస్ వాస్తు ప్రకారం కూడా వీరు ఎక్కడ వారి ఇంట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంటే ఏం జరుగుతుంది, అసలు పిల్లలు పుట్టడానికి ముఖ్యంగా ఫస్ట్ డాక్టర్ సజెషను, రెండోది ఆస్ట్రాలజీ, మూడోది వచ్చి హౌస్ వాస్తు. ఇక ఇప్పుడు ఫైనల్గా మనం చూసేది ఏంటంటే హౌస్ వాస్తు. ఇది జనరల్గా ఎవరికైనా తెలిసింది. ఇది కొంతవరకు తెలుసు. ఇది అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని గురించి డీప్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు హౌస్ వాస్తులో ఎక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఏమి జరుగుతుంది అనే దాని మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది హౌస్ అనుకోండి, ఇది మొత్తం హౌస్లో మీకు తెలిసిందేను. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, ఇది సౌత్, తూర్పు, పడమట, ఉత్తరము, దక్షిణము, ఉత్తరము, ఇది పడమట, ఇది తూర్పు, ఇది వచ్చరికి వాయుస్థానము, ఇది ఈశాన్యము, ఇది ఆగ్నేయము, ఇది నైరుతి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇది తూర్పు, ఇది పడమట, ఇది ఈశాన్యం మనకి తెలుసు కదా, నార్త్ ఈస్ట్, ఆగ్నేయము, ఇది దక్షిణం, ఇక్కడ ఈ లైను, ఇది సౌత్ వెస్ట్ నైరుతి, ఇది వెస్ట్ పడమట, ఇది వాయువు. ఎంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. అసలు మనకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు పిల్లలు పుట్టడం లేదు, ఎందుకు, కారణాలు ఏంటి, అసలు ఏం చేస్తే పిల్లలు పుడతారు, వాస్తు ప్రకారంగా ఏం చేస్తే పిల్లలు పుడతారు. వాస్తు ప్రకారంగా పిల్లలు పుడతారంటే
వాళ్ళు భార్యాభర్తలు వాళ్ళు డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ వాస్తు కూడా సరి చేయించుకుంటేనే పిల్లలు పుడతారు. లేకుండా వాళ్ళు వేలకు వేలు లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకుంటూ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ వారికి వాస్తు ఇంట్లో కనుక ఏమన్నా ప్రాబ్లం ఉంటే పిల్లలు అనేది పుడటం చాలా కష్టము. వీరు ఎప్పుడూ డాక్టర్ల దగ్గర తిరిగి మెడిసిన్ తీసుకుంటూ ట్యాబ్లెట్లు వేసుకుంటూ వేలకు వేలు ఫీజు కడుతూ లక్షలు లక్షలు కడుతూ వాళ్ళు ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా ఇంట్లో కనుక దోషాలుంటే వారికి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు పుడటం చాలా చాలా కష్టము. అసలు ఎక్కడెక్కడ అనేది దోషాలు ఉండకూడదు అనేది ఈ వీడియో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ సపోజ్ మీ హౌస్ అనుకోండి, ఫస్ట్ చూడవలసింది వచ్చేసరికి ఎన్ఎన్డబ్ల్యూ అండి. ఎన్ఎన్డబ్ల్యూ ఈ జోన్ ఇది ఫస్ట్ మీరు చూడాలి. ఇది ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి ఈ ప్రాంతం అంతా సెక్షన్ అట్రాక్షన్ జోన్ అంటాం. మనం దీన్ని సెక్షన్ అట్రాక్షన్ జోన్ అంటాము. సెక్షన్ అట్రాక్షన్ జోన్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ భార్యాభర్తలు కానీ ఇక్కడ కనుక వారు పడుకుంటే ఈ స్థానంలో కనుక పడుకుంటే కనుక వాళ్ళు అట్రాక్షన్ అవుతారు, ఒకరికి అట్రాక్షన్ అవుతారు. అట్రాక్షన్ అవడం వల్ల వారికి ఒకరి మీద ఒకరు ప్రేమ పెరిగేసి వారికి తొందరగా పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇది అట్రాక్షన్ జోన్ అంటాం మనం వాస్తులో. ఈ జోన్లో కనుక ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కానీ పిల్లలు పుట్టలేదు అనుకున్న వారు కానీ వారు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇక్కడ కనుక ఉంటే వారికి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంది, పిల్లలు పుడతారు. కానీ ఈ ఎన్ఎన్డబ్ల్యూలో ఇక్కడ ఉండకూడని వస్తువులు అంటే ఉంటాయి కొన్ని, మనం తెలియక ఇక్కడ వచ్చేకి కొన్ని వస్తువులు ఏ పెడితే పెడతాము. ఇక్కడ ఉండకూడని వస్తువుల గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెక్షన్ అట్రాక్షన్ జోన్. ఇక్కడ ఉండకూడని ఏంది అంటే టాయిలెట్లు ఉండకూడదు. ఇక్కడ సెక్షన్ అట్రాక్షన్ జోన్ అంటాము. ఒకటి టాయిలెట్స్. ఇక్కడ టాయిలెట్స్ అనేవి నిర్మించుకోకూడదు. ఇక్కడ టాయిలెట్స్ ఉండకూడదండి ఫస్ట్. రెండోది వచ్చి వంటగది ఉండకూడదు. ఇక్కడ కొంతమంది వాయుస్థానంలో వంటగది ఇస్తారు. ఈ వంటగది ఇచ్చినప్పుడు కొంత ఇటు కూడా వస్తుంది, కొంత ఈ భాగం కూడా వస్తుంది. కాబట్టి ఈ భాగంలో పొయ్యి పెట్టేసి మీరు వండటం వల్ల కూడా ఈ జోన్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. ఈ జోన్ డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఆ భార్యాభర్తలు ఎవరైతే కొత్తగా పెళ్ళైన కపుల్స్ కానీ లేదంటే భార్యాభర్తలు కానీ వారి మధ్య విభేదాలు పెరిగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఇది వాటర్కి సంబంధించింది, నీటికి సంబంధించింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీటి తత్వానికి సంబంధించింది. ఇక్కడ మీరు మంట పెట్టేస్తే నీటికి మంటకి పడదు కాబట్టేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మటుకి కిచెను వంటగది పెట్టుకోవద్దు, బయట వంట వండద్దు. ఒకటి టాయిలెట్, రెండు వంటగది ఉండకూడదు. ఇక ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత వచ్చేసి కలర్స్ వచ్చేసరికి ఇక్కడ ఎల్లో కలర్ ఉండకూడదు, రెడ్ ఉండకూడదు. ఈ రెండు కలర్స్ చాలా చాలా డేంజర్ అండి. కాబట్టి ఈ ఎల్లో కలర్ అనేది వచ్చరికి పసుపు కలర్ అండి, ఇది రెడ్ కలరు. ఈ ఎల్లో కలర్ అంటే భూతత్వానికి సంబంధించింది, భూమికి సంబంధించింది ఎల్లో కలర్ అనేది. ఈ రెడ్ అనేది ఫైర్కి సంబంధించింది, ఫైర్ అనేది రెడ్కి సంబంధించింది. కాబట్టి ఇవి ఉండకూడదు. మళ్ళీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఎన్ఎన్డబ్ల్యూలో ఫస్ట్ ఇదేనండి. ఎన్ఎన్డబ్ల్యూ చూసుకోవాలి. ఎన్ఎన్డబ్ల్యూ కనుక అంతా బాగుంటే కనుక వీరికి మధ్య భార్యాభర్తల మధ్య అట్రాక్షన్ పెరిగేసి తొందరగా పిల్లలు పుడటానికి అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ ఉండకూడని ఏమిటంటే టాయిలెట్స్ ఒకటి ఉండకూడదు, వంటగది ఒకటి ఉండకూడదు. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఇకపోతే ఎల్లో కలర్స్ పెయింట్ కానీ రెడ్ కలర్ వస్తువు కానీ ఎల్లో కలర్ వస్తువులు కానీ ఏవైనా సరే ఉండకూడదు. ఉంటే ఈ జోన్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది ఇంపార్టెంటు. ఇక రెండవది వచ్చేసరికి ఇక సౌత్ వెస్ట్. రెండోది వచ్చేసరికి సౌత్ వెస్ట్. ఇక రెండోది వచ్చేసరికి సౌత్ వెస్ట్. ఇది రెండవది సౌత్ వెస్ట్. ఈ జోన్ కూడా బాగుండాలి. ఈ జోన్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉన్నా కానీ వీరి మధ్య రిలేషన్ అనేది అంత కరెక్ట్గా ఉండదు. ఈ సౌత్ వెస్ట్ అనేది
ముందు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సౌత్ వెస్ట్ని మనం పితృదేవతల యొక్క స్థానము అంటాము. మన పితృదేవతల యొక్క స్థానం యొక్క సౌత్ వెస్ట్ అంటే నైరుతి. ఈ నైరుతిని మనం సౌత్ వెస్ట్ అంటాము. ఇక్కడ మన యొక్క పూర్వీకుల ఫోటోలు, మన తల్లిదండ్రుల ఫోటోలు కానీ అంటే మరణించిన పితృదేవతల యొక్క ఫోటోలు ఏడే పెట్టుకుంటాం మనం. ఇది మెయిన్ ఇంపార్టెంట్ రిలేషన్ సంబంధించిందండి. సౌత్ వెస్ట్ అనేది రిలేషన్, ఇది సెక్స్ అండ్ అట్రాక్షన్ జోను, ఇది రిలేషన్. రిలేషన్ అంటే అది ఫ్యామిలీ రిలేషన్, అది భార్యాభర్త రిలేషన్ కానీ, అన్నదమ్ముల రిలేషన్ కానీ, లేదా అక్క చెల్లెల రిలేషన్ కానీ, ఎవరైనా సరే కుటుంబ సభ్యులందరూ ఐక్యంగా ప్రేమగా కలిసి ఉండాలంటే రిలేషన్షిప్ మెయిన్ ఇంపార్టెంటు. అది ఇంట్లో ఎంతమంది ఉన్నా కానీ, అది అత్తాకోడలు కానీ, మామ కానీ, అల్లుళ్ళు కానీ, లేదంటే కోడళ్ళు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, ఎవరైనా సరే ఇంట్లో కానీ చుట్టాలు కానీ ఎవరైనా కలిసి ఉండాలి, ప్రేమగా మాట్లాడుకోవాలంటే ఈ సౌత్ వెస్ట్ అనేది చాలా ఇంపార్టెంటు. ముఖ్యంగా ఇది వచ్చేసరికి నైరుతి స్థానం అంటాము. ఇది రిలేషన్షిప్కు సంబంధించింది. ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ భార్యాభర్తల మధ్య రిలేషన్ అనేది అంత చక్కగా ఉండదు. మనకి కనపడుతున్నా కానీ, మనం చూసినప్పుడు చక్కగా ఉన్నా కానీ వారి మధ్య ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయం అనేది ఉండదు. ఈ జోన్లో ప్రాబ్లం వస్తే భార్యాభర్తలకి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి అండర్స్టాండింగ్ అనేది ఉండదు. కాబట్టేసి ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం, ఎటువంటి వస్తువులు ఉంటే ఎటువంటి ఈ ప్రాబ్లం వస్తుంది అంటే సౌత్ వెస్ట్లో కనుక ప్రాబ్లం రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈ మధ్య 90% ప్రాబ్లమ్స్ వచ్చేది ఇక్కడ. నేను చూసిన ఇళ్లలో 90% ఇళ్లలో వచ్చేసరికి ఇక్కడ కూడా సౌత్ వెస్ట్లో కూడా టాయిలెట్స్ ఇస్తున్నారు. ఈ విధంగా టాయిలెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ కూడా టాయిలెట్స్ రాకూడదు. రెండోది వంటగది ఉండకూడదు. ఇది టాయిలెట్స్, వంటగది మెయిన్ ఎక్కువ. ఈ టాయిలెట్సే ఎక్కువ వస్తున్నాయండి, వంటగది తక్కువ వస్తుంది. ఎక్కడ పోయినా కానీ ఈ టాయిలెట్సే ఇస్తున్నారు. అపార్ట్మెంట్లో కానీ, ఇండివిజువల్ హౌస్లో కానీ ఎక్కువ టౌన్లో ఇక్కడ టాయిలెట్సే వస్తున్నాయి. టాయిలెట్స్ ఉండకూడదు, వంటగది ఉండకూడదు. ఇక కలర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ ఉండకూడదండి. ఇక్కడ బ్లూ కలర్ ఒకటి ఉండకూడదు, రెడ్ కలర్ అనేది ఉండకూడదు ఇక్కడ. ఎందుకంటే ఇది భూతత్వానికి సంబంధించింది. ఇది వచ్చేసి ఎర్త్ ఎలిమెంట్ అంటాము, అంటే నేలకు సంబంధించింది. నేల ఇది గట్టిదనంగా ఉండాలి. బ్లూ అంటే వాటర్కి సంబంధించింది. కాబట్టి బ్లూ అనేది వాటర్కి సంబంధించింది. ఈ వాటర్ అంటే బ్లూ రంగు ఉండకూడదు, రెడ్ కలర్ కూడా ఉండకూడదు. రెడ్ అంటే ఫైర్, రెడ్ అంటే ఫైర్కి సంబంధించింది. ఎరుపు రంగు ఉండకూడదు, బ్లూ రంగు ఉండకూడదు. ఇక్కడ ఎల్లో కలర్ ఉండొచ్చు. కాబట్టి ఈ సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ ఉన్నా కానీ, వంటగది ఉన్నా కానీ, ఈ బ్లూ రంగు ఉన్నా లేదంటే రెడ్ రంగు ఉన్నా కానీ ఇక్కడ ఈ జోన్ అనేది ప్రాబ్లం వస్తుంది. అవి ఎట్లా అంటే బ్లూ కలర్ కర్టెన్స్ వేయటం కానీ, రెడ్ కలర్ కర్టెన్స్ వేయటం కానీ, ఇలా బెడ్రూమ్లో బెడ్ మీద బ్లూ కలర్స్ బ్లాంక్ షీట్ కానీ, రెడ్ అంటే బ్లూగా ఉండాలని చెప్పేసి ఇంట్లో ఈ వాల్స్కి, ఈ బెడ్రూమ్ వాల్స్కి బ్లూ కలరు, లైట్ రెడ్ కలరు, ఇట్లా పింక్ కలరు ఇలా వేయటం వల్ల కూడా ఇక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుంది. అందువల్ల వ్యూ లేకుండా చూసుకోవాలి. ఇక మూడవది వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఎన్ఎన్ఈ అంటే హెల్త్కి సంబంధించిందండి. ఇది ఈ హెల్త్ జోన్లో కనుక డిస్టర్బెన్స్ ఉంటే ఈ భార్యాభర్తలకి హెల్త్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయండి. ఇక్కడ ఈ జోన్లో కనుక ప్రాబ్లం ఉంటే ఆ భార్యాభర్తల్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా వీరికి అనేది పిల్లలు పుట్టరు. ఈ భార్యాభర్తలు ఎవరికి ఈ జోన్ ప్రాబ్లం ఉన్నప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ జోన్ కూడా చక్కగా ఉండాలి. ఎన్ఎన్ఈడబ్ల్యూ అంటే హెల్త్ అండ్ ఇమ్యూనిటీస్ జోన్ అంటాం. హెల్త్ అండ్ ఇమ్యూనిటీ వాళ్ళకి ఇమ్యూనిటీ బాగుండాలి, హెల్త్ బాగుండాలి. కాబట్టి హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించింది. కాబట్టి ఈ జోన్ కూడా బాగుండాలి. ఈ జోన్ డిస్టర్బెన్స్ కనుక అయితే వారి హెల్త్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ఇంట్లో కనుక ఎవరైనా సరే ఎక్కువ మెడిసిన్ వాడుతున్నా కానీ, అది బీపీకి కానీ, థైరాయిడ్కి కానీ, షుగర్కి కానీ, లేదంటే ఇంకా ఏదైనా పెయిన్స్కి కానీ ఏదైనా వాడుతుంటే, నిత్యము పిల్లలు వాడుతుంటే ఎవరైనా సరే ఇంట్లో వారు
వారు వేసుకుంటున్న మెడిసిన్ తీసుకొచ్చి ఇక్కడ కనుక స్టోరేజ్ చేసుకుంటే వాళ్ళు ఈ స్టోరేజ్ చేసుకోవటం వల్ల ఇక్కడ వారు రోజు రోజుకి ఆ ట్యాబ్లెట్స్ అనేవి వేసుకోవడం తగ్గిపోతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ యొక్క హెల్త్ ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది, వీళ్ళకి తెలియకుండానే ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి మీలో ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మీరు రోజు థైరాయిడ్కి కానీ, బీపీకి కానీ, షుగర్కి కానీ, ఇంకా ఏటికైనా సరే ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్న వారు మీరు యొక్క మెడిసిన్ బాక్స్ కానీ ఆ మందులు ఉంచుకునే డబ్బా కానీ మొత్తము ఈ జోన్లో పెట్టుకుంటే మీకు 41 డేస్లో చాలా మంచి రిలీఫ్ ఉంటుందండి. ఇది కూడా ఒకసారి గమనించండి. ఇక్కడ కనుక డిస్టర్బెన్స్ అంటే ఏ విధంగా అవుతుంది అంటే ఇక్కడ కూడా మనకి టాయిలెట్స్ అనేది రాకూడదండి. ఇక రెండోది వచ్చేకి వంట అనేది ఉండకూడదు. మెయిన్ ఇంపార్టెంట్ ఎల్లో కలర్ ఉండకూడదు. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ మనకి వచ్చరికి రెడ్ కలర్ ఉండకూడదు. ఇవి ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇక్కడ మెట్లు అనేది నిర్మించకూడదు. ఇంటి యొక్క మెట్లు కానీ బలమైన వస్తువులు, బరువైన వస్తువులు కూడా ఎడ ఉంచకూడదు. ఈ విధంగా ఉంచకపోవడం వల్ల ఈ జోన్ బాగుంటే 4వ స్థానము. ఈ నార్త్ ఈస్ట్ కూడా మనం ఈశాన్యం అంటాము. ఇది కూడా మనకి ఒక మైండ్ మీదను మనం తీసుకునే యాక్టివిటీ మీదను పనిచేస్తుందండి. ఈ నార్త్ ఈస్ట్లో కూడా ఎప్పుడైనా సరే ఇది శుభ్రంగా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఈ జోన్ అనేది అన్నిటికీ వర్తించింది. అది పిల్లలకి కానీ, ఫైనాన్స్కి కానీ, లేదంటే మంచి సలహాలకు కానీ, మంచి తెలివితేటలు, మంచి ఆలోచన చేయడానికి కానీ, సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈ జోన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలి, ఈ నార్త్ ఈస్ట్ అనేది. కాబట్టి ఈ నార్త్ ఈస్ట్లో కూడా మనము తలకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్ కానీ వంట కానీ ఇక పోతే బరువైన వస్తువులు కానీ లేదంటే మెట్లు కానీ ఏమైనా నిర్మించకూడదు. పిల్లలతో పాటు హెల్త్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఫైనాన్స్ కానీ ఈ అన్ని విధాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది వచ్చేసరికి 4వది వచ్చేసరికి. ఇక 5వది వచ్చేసరికి ఈ సౌత్ ఈస్ట్ అంటే మనము చెప్పుకునేది ఏంటంటే మెయిన్ ఇది కిచెన్ ఇస్తాము, ఇక్కడ వంటగది ఇస్తాము. మెయిన్ ఈ సౌత్ ఈస్ట్లో కనుక ప్రాబ్లం ఉంటే మెయిన్ ఇంపార్టెంట్ ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అని నేను చాలా వీడియోలో చెప్పాను. మెయిన్ ఈ సౌత్ ఈస్ట్ అనేది ఇది ఆడవారికి సంబంధించింది, ఇది ఫైనాన్స్ సంబంధించింది, లిక్విడ్ క్యాష్కి సంబంధించింది. ఎవరైనా సరే ఇంట్లో గృహిణి అంటే ఆడవారికి కనుక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఈ సౌత్ ఈస్ట్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆడవారికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీ ఇంట్లో వారికి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఈ భార్యాభర్త మధ్య రిలేషన్షిప్ కూడా దెబ్బతింటుంది. ఇక్కడ కూడా అంతే అండి. ఇక్కడ కూడా టాయిలెట్స్ ఉండకూడదు, మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా స్టోర్ రూమ్ ఉండకూడదు. ఇక మెయిన్ ఈ 2 టాయిలెట్స్, స్టోర్ రూము ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ బ్లూ కలర్ ఉండకూడదు, బ్లూ రంగు ఉండకూడదు, ఎల్లో రంగు ఉండకూడదు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. అంతేకాకుండా అల్యూమినియం కానీ లేదంటే సిల్వర్ కానీ పాత్రలు అనేవి ఉండకూడదు. ఇక్కడ ఉంటే కూడా ఈ జోన్లో ప్రాబ్లం వస్తుంది. ఇది 5వ జోను. ఇక 6వ జోన్ వచ్చేకి SSW అండి. ఇది మెయిన్ 6. ఇది ఎక్కువ ఖర్చులు ఈ జోన్లో కనుక ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక కూడా వీరికి సంతాన కలరు. ఎందుకంటే ఈ జోన్ వచ్చేకి డిస్పోజల్ జోన్ అంటాము. ఈ డిస్పోజల్ జోన్ అంటే వేస్టేజ్ మొత్తం ఇక్కడే ఉంటుంది. ఈ వేస్టేజ్ జోన్లో కనుక వీరు పడుకున్నా కానీ, నిద్రపోతున్నా కానీ, లేదా వీరి యొక్క ఫ్యామిలీ ఫోటో కానీ ఇక్కడ పెట్టుకున్నా కానీ ఏదైనా సరే ఇదంతా డిస్పోజల్ సంబంధించింది కాబట్టి అంటే వేస్టేజ్ సంబంధించింది కాబట్టి ఇక్కడ వీరు బెడ్ వేసుకుని నిద్రించినా కానీ, ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో పెట్టుకున్నా కానీ ఇదంతా డిస్పోజల్ వేస్టేజ్ కింద పోతుంది. కాబట్టి ఈ జోన్లో వచ్చేకి ఈ డిస్పోజల్ జోన్లో కూడా వీరి యొక్క మెయిన్ బెడ్ అనేది రాకూడదు, వీరి యొక్క మంచము అనేది ఇక్కడ రాకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ జోన్లో మెయిన్ వీరు నిద్రించకూడదు, వీరి ఫ్యామిలీ ఫోటో ఉండకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఈ జోన్లో వచ్చేకి మీరు విలువైన వస్తువులు కానీ, బంగారం కానీ, ఆభరణాలు కానీ, లేదంటే బీరువాలు కానీ, సర్టిఫికెట్లు కానీ, లేదంటే ల్యాండ్కి సంబంధించిన పొలాలకు చెందిన స్టాంపులు కానీ
లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్, విలువైన డాక్యుమెంట్స్ కానీ ఉన్నా కానీ అవి అంతా వేస్ట్ అయిపోతుంది. బ్యాంకులో పోతాయి, లోన్లు పోతాయి, లోన్లు తీసుకుంటారు, ఆ లోన్ తిరిగి కట్టలేరు. ఎందుకంటే వచ్చిన మనీ అంతా వేస్టేజ్ ఖర్చుల కింద వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జోన్ అనేది చాలా జాగ్రత్తగా చూడండి. ఇక లాస్ట్ ఫైనల్ జోన్ వచ్చేసరికి బ్రహ్మస్థానం అండి. మెయిన్ బ్రహ్మస్థానం. ఇక ఫైనల్గా బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. ఇది అన్నిటికీ వస్తుంది. ఈ బ్రహ్మస్థానంలో టాయిలెట్స్ రాకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ అనుకోకుండా టాయిలెట్స్ కడతాం కానీ హెవీ గోడలు, బలమైన పెద్ద పెద్ద గోడలు కడతాం కానీ, ఈ గోడ ఎట్లా కానీ ఈ గోడ కడతాం కానీ, టాయిలెట్స్ కానీ, లేదంటే ఇక్కడ సోఫా సెట్లు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే ఇక గోడలు బ్రహ్మస్థానం మీదుగా గోడలు కన్స్ట్రక్షన్ చేయటం కానీ ఇలా కానీ చేయకూడదు. చేస్తే కూడా ఈ యొక్క సంతానానికి ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఒక ఇంటి వారు ఎవరైనా సరే నేను చెప్పేది ఏంటంటే, పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం మీరు మందులు వాడండి. ఆ మందులతో పాటు ఊరుకోకుండా నెక్స్ట్ వచ్చేసరికి వాస్తులో వచ్చేసరికి మెయిన్ నేను చెప్పిన జోన్స్ ఏ జోన్స్ అంటే మెయిన్ మీరు చెక్ చేసుకోవాల్సింది, మీ ఇంట్లో మీకు తెలిసి ఉంటే కనుక ఫస్ట్ ఈ జోన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక రెండోది వచ్చేసరికి ఈ జోన్ చెక్ చేసుకోవాలి. మీరు ఈ జోన్ చెక్ చేసుకోవాలి. ఇది 1, ఇది 2. ఇక మూడో జోన్ వచ్చేసరికి ఇదండి, హెల్త్ అండ్ ఇమ్యూనిటీకి సంబంధించింది. కాబట్టి ఈ 3, ఇది 4, ఇది కూడా చాలా ఇంపార్టెంటు. ఇక తర్వాత వచ్చేసరికి ఇది కూడా ఇంపార్టెంటేను మీకు, ఇది కూడా ఇంపార్టెంటును. ఇక్కడ బ్రహ్మస్థానం ఉంటుంది. ఈ బ్రహ్మస్థానం ఈ 7 జోన్స్ మటుకి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే క్లియర్గా పిల్లలు పుడతానికి కనుక రెమెడీస్ నేను చెప్పేదంటే ఫైనల్గా రెమెడీస్. ఈ రెమెడీస్ అనేది ఏందయ్యా అంటే, ఫస్ట్ మీకు కనుక పెళ్ళయి మీకు పిల్లలు పుట్టలేదంటే నేను చెప్పే రెమెడీస్ ఏందయ్యా అంటే, మీరు మనకి వాల్పేపర్లో చిన్న వాల్పేపర్లో దొరుకుతుంది. 2-3 సంవత్సరాల పిల్లలు, పాప అయినా బాబు అయినా సరే ఎవరైనా సరే, ఒక చిన్న ఫోటో ఒకటి, ఈ సైజు ఫోటో ఒకటి తీసుకొని మనకి వెస్ట్ సైడ్లో ఇక్కడ ఫోటో అనేది మీరు ఈ గోడకి పెట్టుకోండి. వెస్ట్ సైడ్ గోడకి పెట్టుకోవటం వల్ల ఈ ఫోటో చూడటం వల్ల కూడా చాలా మంచి రిజల్ట్స్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ జోన్లో అతికించుకోండి. ఇంకా రెండోది వచ్చేసరికి ఈ పరిస్థితుల్లో కూడా మీ ఫ్యామిలీ ఫోటోలు కానీ, మీ ఫోటోలు కానీ, మీ కుటుంబ ఫోటోలు కానీ ఇక్కడ అసలు పెట్టవద్దు. చాలామంది బెడ్రూమ్లో వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటోలు, ఒక కపుల్స్ యొక్క ఫోటోలు వాళ్ళు చేయించుకొని, లేదంటే ఎవరైనా సరే ఫ్యామిలీ గిఫ్ట్గా గాను, లేదా బర్త్డే గిఫ్ట్ గాను, ఇంకో గిఫ్ట్ గాను ఇస్తున్నారు. ఆ గిఫ్ట్లు తీసుకొచ్చేసి ఈ వాల్కి పెడుతున్నారు. ఈ వాల్లో ఇక్కడ పెట్టిన ఓకే, ఇక్కడ పెట్టిన ఒకటి. ఎప్పుడైతే ఇక్కడ పెడతారో లేనిపోయింది వీళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది. ఎందుకంటే డిస్పోజల్ జోన్ కాబట్టి వీళ్ళ మధ్య లేనిపోయిన గొడవలు వస్తాయి. కాబట్టి ఫోటోలు అనేవి ఇక్కడ పెట్టకూడదు. బేబీ ఫోటోలు అనేవి ఇక్కడ వెస్ట్లో పెట్టుకోండి. ఇక్కడ మీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ, మీ ఫోటోలు కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టద్దు. థ్యాంక్ యూ అండి. మీ ఫ్యామిలీ ఫోటోలు కానీ, మీ ఫోటోలు కానీ ఎవరైనా సరే ఇక్కడ పెట్టుకోవాలనుకుంటే సౌత్ వెస్ట్లో ఎడబెట్టుకోండి. ఎడబెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.